రక్షక భటులంటే మనల్ని కాపాడేటోళ్ళు. కానీ వాళ్ళే లంచాలకు కక్కుర్తిపడి ఒక పెద్ద మర్డర్ కేసును నొక్కేయాలని చూస్తే ఎట్లుంటుంది? వాళ్ళను పోలీసులు ఎందుకంటారు? రౌడీలు, నరరూప రాక్షసులు అంటారు కదా. ఇంకోటి, ఒకేపారి పోలీసు వాళ్ళను బదిలీ చేసుడు ఏడనన్న చూసిండ్రా? ఒక్కపారి 23 మందిని మళ్ళంలా స్టేషన్ అంతా ఖాళీ చేసినట్టు. మరి స్టేషన్కు ఆగం చేస్తుంటే పెద్దసార్లు ఊకుంటారా? ఊకోక ఏం చేస్తారంటే ఇదే. ఇగో ఒక జిల్లా పోలీస్ శాఖల చెప్పలేనంత పెద్ద ముచ్చటైంది. ఒక సర్కార్ అధికారి కాలం చేస్తే గుండెపోటు కింద నమ్మించి కథం చేసిండ్రట. కానీ సీన్ కట్ చేస్తే స్టేషన్ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. సిఐతోని ఏకంగా 23 మంది పోలీసులను ఒకేసారి బదిలీ చేసి డిపార్ట్మెంట్లో ఫుల్ షాక్ ఇచ్చిండ్రు. నెల్లూరు జిల్లా పోలీస్ శాఖల ఒకేసారి పెద్ద బాంబు వేలింది. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో కొలువు చేస్తున్న 23 మంది పోలీసులను బదిలీ చేసేటట్టు జిల్లా ఎస్పీ అజితా వేజన్ల ఓ పెద్ద బాంబు వేల్చిండ్రు. బుచ్చిరెడ్డిపాలెం సిఐ మాతంగి శ్రీనివాసులను విఆర్కు వంపుడేగాక తతిమ సిబ్బందిని వేర్వేరు స్టేషన్లకు షెల్లాషెదురు చేసిండ్రు. ఒక్కపారి కుప్పల రాయి ఎత్తే ఏడుకాడ పోయినట్టు అయింది కథ. అసలు ఒకే పోలీస్ స్టేషన్కించి ఇంతమందిని ఒక్కపారి ఎందుకు లేపేసిండ్రు? దీనెనుకున్న అవినీతి, క్రైమ్ కథ ఏందో తెలిసిన జనాలు ముక్కు నేలేసుకుంటాన్రట. ఈ లొల్లంతా పోయిన నెల 15న కాలం చేసిన ఒక మనిషి చుట్టూ తిరుగుతాంది. వ్యవసాయ శాఖ అధికారి లెక్క పనిచేసే శ్రీహరి అనే ఆయన ఏమైందో ఏమో గాని కాలం చేసిండు. ఇంటోళ్ళంతా దాన్ని గుండెపోటాన్ని కలరింగ్ ఇచ్చి వెంటనే తదిమ కార్యాలు సుత చేపించిండ్రు. కానీ గా సారు చనిపోయిన దాని మీద తోటి కొలువుగాళ్లకు అనుమానం వచ్చి పోలీసుల దానికి పోతే మాకేం కంప్లైంట్ రాలేదని చేతులు ఎత్తేసిండ్రట. ఇగో గిన్ల వాళ్ళ పేర్లు ఉన్నదని మొత్తం డిపార్ట్మెంట్నే మార్చిపోయిండ్రు. ఈ తీరుగా సీరియస్ అయ్యి ఎస్పీ స్టేషన్ మొత్తానికి ఒకేసారి సినిమా చూపించిండ్రు.